గర్భిణీల ఆరోగ్యం పట్ల, వారికి పోషకాహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల వారి కుటుంబ సభ్యులకు, భర్తలకు పూర్తిగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీల విషయంలో రక్తహీనత అనేది ప్రధాన సమస్య అని, దానిని పోషకాహారం ద్వారానే ఎదుర్కోగలమని, ఈ అంశంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కొంచెం ఇంట్లో వాళ్ళకి మనం అవేర్నెస్ చెప్పాలి. డెమాన్స్ట్రేషన్ చేసుకుంటూ కల్చర్ చేసి వాళ్ళకి దీనివల్ల న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా పెరుగుతాయి, వాళ్ళ గ్రోత్ ఎలా డెవలప్ అవుతుంది అనేది అది కంపల్సరీ చూపించారు. డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు సార్. రోజు కూడా మళ్ళీ పెట్టండి. పెట్టి ఎవరైతే ఇంటి పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకు కూడా చెప్పండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కేవలం మొదటి 1000 రోజుల గురించే కాదు, దానికంటే ముందు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్స్ కి మీరు చెప్పాలి. ఒకటి మేము ఇప్పుడు చూస్తున్నాము, గర్భిణీ స్త్రీలకి ఎవరికైనా రక్తం ఎక్కువ అవసరం ఎవరికి ఉంటుంది? గర్భిణీ స్త్రీలకు ఉంటుంది, లేదంటే పిల్లలకి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పోషణం కావాలి, వాళ్ళ హైట్ పెరగాలి, బరువు పెరగాలి, కాబట్టి వాళ్ళకి రక్తం ఎక్కువ అవసరం ఉంటుంది. గర్భిణీ స్త్రీ కంటే వారి యొక్క శరీరం కాకుండా ఇంకొక శరీరం కూడా వాళ్ళలో ఉంది, వారికి పోషణం ఇవ్వాలంతా చేయాలి, కాబట్టి వాళ్ళకు కూడా రక్తం చాలా అవసరం ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు కనుక రక్తం తక్కువ ఉంటే, రక్తహీనత కనుక ఉంటే